గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మొన్న ఒక రీల్ చూసాం, అసలు ఒక రేంజ్లో ట్రెండ్ అయింది. గిర్ర గిర్ర గింగిరాలకే ఆ డాన్స్ వేసినప్పుడు అది నిజంగానే గిరగిర అని మొత్తం సోషల్ మీడియా అంతా తిరిగింది. నాకు తెలిసి మీ ఫేస్ ఫీచర్స్కి మొన్న మీ డాన్స్ ఆ స్టెప్పులు చూసిన తర్వాత ఖచ్చితంగా యాక్టర్ అవుతారని కొడుతుంది ఎక్కడో లోపల. అక్క కూడా బాగా చేస్తారు, ఇద్దరు చిన్నప్పటి నుంచి చేసేవారా? తను క్లాసికల్ డాన్సర్ చిన్నప్పుడు, ఇంకా ఇద్దరం కలిసి మామూలుగా చేస్తుండగా రీల్స్ ఎప్పుడు చేయలేదు, చేయక ఒక రీల్ చేసాం మొన్న. తేజస్విని గారు ప్రొడక్షన్లోకి వెళ్తున్నారు కాబట్టి ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆవిడ బిజినెస్ ఎలా చేయగలరని మీరు నమ్ముతున్నారు? షీఈస్ వెరీ డైనమిక్ ఉమెన్ అండి. షీఈస్ సో మచ్ క్యాపబుల్ ఎనఫ్. తన మెటల్ షీఈస్ వెరీ మచ్ క్యాపబుల్. సో కాబట్టి అండ్ మీరు తన్ మన్ ఫౌండ్ చేశారు. అదే తన్ మన్ అంటే ఏంటంటే ఇప్పుడు తన అంటే బాడీ, మన్ అంటే హార్ట్, మనసు. సో ప్లేస్ టు హీల్ యువర్ బాడీ అండ్ సోల్ అన్న క్యాప్షన్ తోటి ఐ టుక్ ఇట్. ఇంగ్లీష్ ఇలా బాగా మాట్లాడుతున్నారు, తెలుగుకి వచ్చేసరికి ఒక నేటివ్ తెలుగు, ఐ మీన్ ఇక్కడే తెలుగు నాకు ఇష్టం అండి. చిన్నప్పుడు నా స్కూల్లో కూడా తెలుగు బాగా చదువుకున్నట్టు. తెలుగు భాష అన్న మన మదర్ టంగ్ అంటారు కదా, ఐ లవ్. నాకు చాలా పద్యాలు కూడా వచ్చు, నాకు ఇష్టం. అండ్ కొంతమందికి ఇప్పుడు మీ స్పిరిచువల్ లైఫ్ తెలిసిన తర్వాత ఈ రోజుల్లో ఇలా ఉన్నారా ఇంత స్పిరిచువల్గా అని చెప్పి షాక్ అయ్యారనమాట. వీఆర్ రూటెడ్, సో ఐ వాంట్ టు లైక్ ఐ ఎంజాయ్ బీయింగ్ స్పిరిచువల్ అంతే. సో దట్స్ వేర్ వీ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్. కాబట్టి మన రూట్స్ని మర్చిపోయినట్టు అవుతుంది అది లేకపోతే. సో దట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. స్పిరిచువాలిటీ is somewhere beyond that. So it's just that it's a self awareness, it's knowing ourselves. మనం ఏంటి అని తెలుసుకోవడం, it's a process of knowing ourselves. మీ ఫ్యామిలీ మొత్తంలో బాగా స్పిరిచువల్ పర్సన్ ఎవరు? మీరేనా? నేనే. ఓకే. ఈవెన్ దో ఫారిన్ కంట్రీస్ అన్ని తిరిగి అక్కడ కల్చరల్ చూసి వచ్చి ఇక్కడ ఏముందండి, ఫారిన్ కంట్రీస్ తిరిగినా మనది మనకే కదా. ఇప్పుడు ఎట్లయితే అక్కడికి వెళ్తామేమో, అక్కడికి వెళ్ళినా కూడా మనమే కదా. మనుషులు మారం, దేశం మారుతుంది. కాబట్టి మనం మారాల్సిన అవసరం లేదు. ఒక దేశంకి వెళ్ళామని చెప్పి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో మొన్న ఒక రీల్ చూసాం, అసలు ఒక రేంజ్లో ట్రెండ్ అయింది. గిర్ర గిర్ర గింగిరాలకే ఆ డాన్స్ వేసినప్పుడు అది నిజంగానే గిరగిర అని మొత్తం సోషల్ మీడియా అంతా తిరిగింది. సో మనకి తేజస్విని గారు బాగా పరిచయం, ఆవిడ పక్కన ఎవరు ఒక హీరోలా ఉన్నారే అని అనుకున్నారు. సో మనకు ఒక సాంగ్ ఉంది కదా ప్రభాస్ గారిది, రావు గారు అబ్బాయి యాక్టర్ అవ్వాలనుకుని డాక్టర్ అయ్యారని. ఈయన బై డిఫాల్ట్ డాక్టర్ అయ్యారు, మరి నిజంగా యాక్టర్ అవ్వాలనుకున్నారా ఏంటి అనేది చూద్దాం. నాతో పాటు డాక్టర్ తరుణ్ ఉన్నారు. సో తన్ మన్ క్లినిక్ ఫౌండర్. సో మనందరికీ తెలుసు దిల్ రాజు గారి బావమరిది అనమాట. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెయిర్ కలర్ ఒకటి కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఫారినర్ అనుకున్నాను నేను. అవును, న్యాచురల్ కలర్ బై బర్త్. ఐఎమ్ బార్న్ బ్లాండ్. సో దట్స్ మై న్యాచురల్ హెయిర్ కలర్. చాలా మంది ఈ కలర్ వేయించుకుంటారు, బట్ ఇది న్యాచురల్ గా వచ్చింది. ఓకే, సీరియస్లీ? నేను బ్లాక్ వేయించుకుంటాను. అది కొంచెం యూనిక్ గా ఉంది. అంటే బర్గండి అలాంటి బేసిక్ కలర్స్ ఉంటాయి కదా, నాకు అంత తెలీదు. కొంతమంది వేసుకునే వాళ్ళ కలర్ ప్యాకెట్స్ మీద, వాటి ఆ బాటిల్స్ మీద చూస్తూ ఉండేవాడిని. బర్గండి అని, బ్లాక్ అని, క్రీమ్ అని, సమ్ కలర్స్ ఏవో బ్రౌన్ అని, ఇలాంటివి చూసామండి. ఇది ఏదో కొంచెం యూనిక్ గా ఉందేంటి గోల్డ్ లిస్ట్ లో అదంతా అనుకున్నాను. దిస్ న్యాచురల్ బ్లాండ్ కలర్. నైస్. ఒకవేళ ఐ మీన్ నాకు తెలిసి మీ ఫేస్ ఫీచర్స్ కి మొన్న మీ డాన్స్ ఆ స్టెప్పులు చూసిన తర్వాత ఖచ్చితంగా యాక్టర్ అవుతారని కొడుతుంది ఎక్కడో లోపల. నాట్ ఇన్ మై హ్యాండ్స్, ఇట్స్ ఆల్ డెస్టినీ. మన రీల్ కూడా అట్లా అవుతుందని అనుకోలేదు కదా. ఐ డోంట్ నో వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్. అసలు డాన్స్ బాగా వచ్చా మీకు? ఫస్ట్ నుంచి అలవాటు. సో నాకు దొరికిన ఫ్రీ టైమ్ లో ఎప్పుడన్నా రీల్స్ చేయడం అంతే. అక్క కూడా బాగా చేస్తారు, ఇద్దరు చిన్నప్పటి నుంచి చేసేవారా? తను క్లాసికల్ డాన్సర్ చిన్నప్పుడు, ఇంకా ఇద్దరం కలిసి మామూలుగా చేస్తుండగా రీల్స్ ఎప్పుడు చేయలేదు, చేయక ఒక రీల్ చేసాం మొన్న. ఇచ్చి పడేసింది. ఇప్పుడు ఏంటి దాని తర్వాత పర్యవసానాలు? ఎక్కువ రీల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ రీల్. ఇంకా అయ్యో, ఎందుకు అలా చేయట్లేదు, అదే చాలు, బాగా తిప్పేసింది మమ్మల్ని. వి డోంట్ వాంట్ ఎనీమోర్. బట్ అసలు దాని తర్వాత మీ మీద అటెన్షన్ వచ్చింది అందరికి. అసలు ఏంటి ఈయన లైఫ్ స్టైల్ ఏంటని చాలా మందికి ఆల్రెడీ నార్మల్ మీరు ఇచ్చే బ్యూటీ టిప్స్ కానీ, స్కిన్ కేర్ గురించి, హెయిర్ కేర్ గురించి చెప్పేవి కానీ ఇవన్నీ చూసారు. అండ్ కొంతమందికి ఇప్పుడు మీ స్పిరిచువల్ లైఫ్ తెలిసిన తర్వాత ఈ రోజుల్లో ఇలా ఉన్నారా ఇంత స్పిరిచువల్గా అని చెప్పి షాక్ అయ్యారనమాట. ఈవెన్ ఇంట్లో శక్తిపీఠం ఉండడం, అసలు ఇప్పుడు మీరు సైన్స్ స్టూడెంట్,
డాక్టర్. సో బేసికలీ ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతూ ఉంటారు. ఈ సైన్స్ ఏమో చాలా మంది అంటే సైన్స్ నిజంగా చెప్తుందో లేదో తెలియదు కానీ దేవుడు లేడు, ఇదంతా మూఢనమ్మకం అని చెప్పి చెప్తూ ఉన్నారు. అవును. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రోజుల్లో ఇంత స్పిరిచువల్గా ఎలా ఉన్నారో నాకు అర్థం కాలేదు. అంటే దట్ ఈస్ అవర్ బేస్ కదండి, దట్స్ వేర్ వీ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్. సో వీఆర్ రూటెడ్. సో ఐ వాంట్ టు లైక్ ఐ ఎంజాయ్ బీయింగ్ స్పిరిచువల్ అంతే. సో దట్స్ వేర్ వీ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్. కాబట్టి మన రూట్స్ ని మర్చిపోయినట్టు అవుతుంది అది లేకపోతే. సో దట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అదేదో పెద్ద స్పెషల్ గా చూడాల్సిన అట్రిబ్యూట్ ఏం కాదు, అందరికి ఉండాల్సిందే. లేకపోయేసరికి జనాలకి ఇప్పుడు అట్లాంటి క్వాలిటీస్ ఉండేసరికి అదేదో పెద్ద గొప్ప అనిపిస్తుంది. మనం ఎలా అదర్ యాక్టివిటీస్ ఆఫ్ ద డే ఎంత కామన్, స్పిరిచువాలిటీ ఈస్ ఆల్సో ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్, వర్షిపింగ్ గాడ్ ఈస్ ఆల్సో వెరీ కామన్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్. ఇట్స్ జస్ట్ థ్యాంక్స్ గివింగ్ కదా. వాట్ డస్ ద స్పిరిచువాలిటీ టీచ్ us? It just teaches us to have a thankfulness to whatever we have. కాబట్టి మనం when we adopt అంటే దేవుడికి ఎప్పుడైతే మనం అట్లా థ్యాంక్ఫుల్ గా ఉంటామో మన చుట్టూ ఉండే మనుషులకు కూడా మనం థ్యాంక్ఫుల్ గా ఉండే క్వాలిటీ డెవలప్ అవుతుంది. సో స్పిరిచువాలిటీ అనేది ఒక మనిషి క్యారెక్టర్ ని షేప్ చేస్తుంది. రాదర్ దాన్ I don't have this my spiritual concept is itself different అండి. It's not like and I see God in human. That's more my approach towards God is different. So ఒక్కసారి when we approach God in that perspective మనం people తోటి కూడా అట్లానే ఉంటాము అన్నది నేను బిలీవ్ చేస్తా. So that's how I tune myself. So definitely ఒక టైప్ ఆఫ్ పీస్ ఉంటుంది. మన క్యారెక్టర్ గుల్లో కూడా ఫిల్టర్ అవుతా ఉంటాం. వీల్ గెట్ టు నో, ఒక క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఆర్ వీ డూయింగ్, సో ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఆర్ వి ఆన్ రైట్ పాత్ ఆర్ నో అన్న క్లారిటీ, ఒక గైడెన్స్ అయితే వస్తుంది. ఎస్, ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు మీరు అన్నారు అంటే థ్యాంక్ఫుల్గా ఉండాలి గాడ్కి, థ్యాంక్స్ గివింగ్ లా ఉంటుంది ఇది, మనం తిరిగి ఆయనకి పూజించిన, ఆయన కోసం ప్రే చేసిన ఇలాంటివి. బట్ చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే ఈవెన్ ఒక 10 years బ్యాక్ ఒక మనిషే హెల్ప్ చేస్తే ఆ 10 years 5 years తర్వాత వీళ్ళు బాగా మారిపోయిన తర్వాత, తన అవసరం లేకపోయిన తర్వాత వాళ్ళనే పట్టించుకోవట్లేదు. ఆ థ్యాంక్స్ గివింగ్, ఇలాంటి థ్యాంక్ఫుల్ గా ఉండడం, ఇలాంటి క్వాలిటీస్ లేవు. సో అంటే గాడ్ అంటే మనం చూడం కాబట్టి, మనం చూడని వ్యక్తే కదా మనం. అంటే చాలా మందికి స్పిరిచువాలిటీ అనగానే హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా అని దే గెట్ రిలీజియన్ ఇన్ టు స్పిరిచువాలిటీ. బట్ మై పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. ఐ డోంట్ గెట్ రిలీజియన్ ఇన్ టు స్పిరిచువాలిటీ. డెఫినెట్లీ బికాస్ ఐఎమ్ హిందూ, డెఫినెట్లీ ఐ ఫాలో మై ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ వెరీ ఫాండ్లీ. బట్ ఆ లెవెల్లో చూడొద్దు, స్పిరిచువాలిటీ సమ్వేర్ బియాండ్ దట్. సో ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ అ సెల్ఫ్ అవేర్నెస్, ఇట్స్ నోయింగ్ ourselves. మనం ఏంటి అని తెలుసుకోవడం, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ourselves. కాబట్టి దట్ ఈస్ హౌ ఐ టేక్ అండ్ అప్రోచ్ స్పిరిచువాలిటీ. సో యూజువల్లీ మీరు కంట్రీస్ తిరిగారా? Yeah, every 6 months I go to international trip. So that's like a compulsory thing. So I've been almost to 10-12 countries దాకా వెళ్ళాను. స్కూలింగ్ లో కానీ ఎడ్యుకేషన్ అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను. బట్ యాక్చువల్లీ ఐ థాట్ అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ క్లినిక్ అది అక్కడ US లో సెటప్ చేసుకుందామని 23లో ఐ వెంట్ టు US. బట్ దెన్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఐ జస్ట్ అంటే మై మదర్ వాస్ టూ మచ్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు మీ. మా మదర్ ఏమంటారు అంటే ఎక్కడికో వెళ్ళడం, అవన్నీ సంపాదించడం ఎందుకు, అదేదో ఇక్కడ సంపాదించచ్చు కదా, అందరం కలిసి ఉంటామని. సో ఫర్ హర్ డెఫినెట్లీ నథింగ్ ఈజ్ మోర్ దాన్ మై మదర్ నాకు. కాబట్టి ఐఎమ్ హియర్. ఈవెన్ మీరు అక్కడ ఉన్నప్పటికీ కూడా అంటే మన కల్చర్ కొంచెం మీకు దూరంగానే ఉంటుంది బేసికల్లీ, బట్ మీరు అలాగే దగ్గరగానే ఉండేవారు అక్కడ కూడా ఇలాగే కొంచెం ఎక్కువ పూజలు చేయడం? షూర్. నా రీల్స్ లో కూడా చూడొచ్చు, నేను జార్జియాకి వెళ్ళినప్పుడు కూడా అది యూజువల్లీ ఐ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా నాట్ ఫర్ షో ఆఫ్ అండి. ఇట్స్ నథింగ్ టు షో ఆఫ్. అది షో ఆఫ్ లాగా తీసుకుంటే అసలు ఏం చేయని వాళ్ళకి అది షో ఆఫ్ లాగా అనిపిస్తుందేమో కానీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అవేర్నెస్. వీ హ్యావ్ దీస్ థింగ్స్, వీ క్యాన్ ఫాలో దీస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద బిజీ లైఫ్ వీ హ్యావ్. చాలా మంది అంటారు నాకు టైం లేదు, అన్నిటికీ టైం ఉంటుంది. దే క్యాన్ జస్ట్ స్పెండ్ 2 to 3 hours ఫర్ అ మూవీ, బట్ దే జస్ట్ కాన్ స్పెండ్ 5 to 10 minutes ఫర్ వర్షిప్ అండ్ ఆల్. సో అట్లా చెప్పే వాళ్ళ కోసం యెట్ హౌ ఎవర్ వీఆర్ బిజీ, మనం టైం పెట్టుకోవచ్చు ఫర్ హూ హ్యాస్ క్రియేటెడ్ అస్ అని. దానికోసం అట్లా కనీసం అట్లా డెఫినెట్లీ నా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ నెగటివ్గా చెప్పేవాళ్ళు అది ఎట్లానో చెప్తారు, బట్ దెన్ పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు, అది తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేసుకున్న వాళ్ళు స్పిరిచువల్ పాత్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఐ ఫీల్ మోర్ హ్యాపీ సీయింగ్ దెమ్. ఈవెన్ ఇప్పుడు మీరు రీల్ చేసినప్పుడు చాలా మంది ఏంటంటే లైక్ మీకు బంగారు లాంటి బావగారు దొరికారని ఉంది, బట్ మీ ఇంటర్వ్యూస్ మొత్తం మీరు మీ లైఫ్ స్టోరీ ఏంటి, మీ ఐడియాలజీ ఎలా ఉంది, ఇదంతా చూసిన తర్వాత ఏంటంటే వాహ్ మీ ఐ మీన్ మీ భావజాలాలు చాలా గొప్పగా ఉన్నాయి,
ప్లీజ్ ఎక్కడ వెనక్కి వెళ్ళకండి, ఇలాగే ప్రమోట్ చేయండి. ఈవెన్ ఇప్పుడు మన సనాతన ధర్మం కోసం కానీ మీరు మాట్లాడే మాటలు కానీ, సో ఈవెన్ చాలా మందికి ప్రతి ఒక్కరికి కనెక్ట్ ఉంది. ఇప్పుడు కూడా తెలియాలి అందరికి, ఎస్ అది తెలియాలి. ఎందుకంటే ఒక మనిషిలాగా బతకాలి అంటే స్పిరిచువాలిటీ కావాలి. ఒక మనిషి పశువులాగా ఉండాడు అంటే వాడు స్పిరిచువల్ లైఫ్ కి దూరంగా ఉంటేనే అట్లా ఉంటారు. ఎందుకంటే ఆ స్పిరిచువాలిటీ ఆటోమేటిక్ గా ఒక స్పిరిచువల్ గా ఉన్న పర్సన్ దగ్గరికి మనం వెళ్తే ఆ వైబ్ కానీ, లేకపోతే ఆ ఆరా కానీ, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్, ద వే దే టాక్, ద వే దే బిహేవ్ ఇస్ డిఫరెంట్. సో మనం చూస్తుంటాం చాలా మంది. కాబట్టి ఆ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఉంటుంది. ఆ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా మన సరౌండింగ్స్కి రిపెల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనిషి ఈ పాత్లో ఉంటే దే డెఫినెట్లీ బికమ్ అ బెటర్ పర్సన్ ఫర్ దెమ్సెల్స్. అండ్ ఆల్సో అంత గాడ్ని నమ్ముతున్నారు కాబట్టి డెఫినెట్లీ గాడ్ విల్ బీ విత్ దెమ్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ దేర్ లైఫ్. నేను అది చాలా ఫాండ్గా బిలీవ్ చేస్తాను. ఐఎమ్ టుడే ఇన్ దిస్ పొజిషన్, వీఆర్ ఆల్ టుడే ఇన్ దిస్ పొజిషన్ డూయింగ్ గుడ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. సో బేసిక్గా ఆడియన్స్ అందరూ నార్మల్ కామన్ పబ్లిక్ అనుకునేది ఏంటంటే, ఒక మనిషి అనుకునేది ఏంటంటే దేవుడు ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తాడు అని. ఇప్పుడు బయట చూసిన వాళ్ళందరూ స్టార్టింగ్ నేనే చెప్పాను, మీ రీల్లో చూసి బంగారం లాంటి బావగారు దొరికారు అన్న వాళ్ళు కాస్త ఇప్పుడు చూసి మీరు బంగారం అండి అంటున్నారు. అంటే కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతారు. ఇప్పుడు ఈ ఒక మనిషి ఎలా ఉన్నారంటే ఆపోజిట్ మనుషులు కూడా జత చేరారంటే ఖచ్చితంగా ఇద్దరు ఈక్వల్గా ఉంటారు. ఈవెన్ మీ ఫ్యామిలీ గురించి కూడా తర్వాత తెలిసింది. మొత్తం మీ ఫ్యామిలీ అందరూ బాగా వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ స్కాలర్స్. సో ఏంటంటే ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో వీఆర్ 3, మీ సిబ్లింగ్స్ వచ్చేసి 3, సిస్టర్ మీకు తెలుసు, నేను సెకండ్, అండ్ దెన్ మా బ్రదర్. మై ఫాదర్ వాజ్ ఇన్ టు బిజినెస్. ఇప్పుడు తను ఇంట్లోనే రెస్టింగ్, అంటే ఐ డోంట్ వాంట్ హిమ్ టు వర్క్ ఎనీమోర్. మంచిగా ఎంజాయ్ చేయి చాలు, ఇంకా వర్క్ చేసి మమ్మల్ని ఇంత దాకా తెచ్చినాం, దట్స్ ఇనఫ్ అని. అండ్ దెన్ మై మదర్ ఈస్ అన్ అడ్వకేట్, షీఈస్ హైకోర్ట్ అడ్వకేట్. సో షీఈస్ స్టిల్ ప్రాక్టీసింగ్, షీఈస్ ప్రాక్టీసింగ్ అండ్ షీఈస్ వర్కింగ్ ఫర్ బోత్ AP and Telangana high courts. And my sister, you all know. And then my brother, he is also into legal field. So he's working under my mom. So he's also an advocate. ఓకే, సో అడ్వకేట్. ఇప్పుడు మీ తమ్ముడిని మేము చూడలేదు కాబట్టి ఆయన కూడా ఏమన్నా వాడు కొంచెం ఇంట్రోవర్ట్ అండి, అసలు నాలాగా బయటికి రావడం ఇట్లా. he don't dance also. He's a little different from my sister and me. మా ఇద్దరి కంటే చాలా డిఫరెంట్ గా ఉంటాడు. But then knowledge wise he's very much knowledgeable person. వాడికి ఎట్లా వచ్చిందో కానీ బట్ హీస్ వెరీ ఇంటెలిజెంట్. అంటే ఇనీషియల్ చిన్నప్పుడు ఏమో అంత పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు, పెద్ద ఊరికే ఫెయిల్ అయ్యేవాడు. మా డాడీ కూడా అసలు వీడికి చదువు వస్తుందా రాదన్న స్టేజ్ లో ఉంటుండే. బట్ సడన్ గా ఐ డోంట్ నో ఒక్కసారి తిరిగిపోయాడు వాడు. ఇప్పుడు నా హీస్ లైక్ అ జెమ్. అండ్ ఈవెన్ మీ జీన్స్ కూడా మంచి జీన్స్ అనుకుంటా. బికాస్ అంటే మీరు ఎంత అంటే ఏజ్ చెప్పొచ్చా, షేర్ చేసుకోవచ్చా? బట్ అంటే చాలా యంగ్ గా కనిపిస్తారు. ఈవెన్ తేజస్విని గారు కానీ మీరు కానీ మొత్తం చాలా అంటే మరీ ఏంటంటే ఇప్పుడు మీ స్కిన్ చూడండి, యంగ్ అంటే నేను ఏజ్ తక్కువ కనిపిస్తున్నారని కాదు. ఇప్పుడు మీ స్కిన్ చూడండి ఎంత గ్లోయింగ్ ఉంది. ఈవెన్ తేజస్విని గారి స్కిన్ కూడా చాలా బాగుంటది. మేబీ జీన్స్ ఉంటది కదా, ఉంటది. సో స్కిన్ పాడవకుండా గ్లోయింగ్ స్కిన్. అంటే డెఫినెట్లీ ద ఫుడ్ వి టేక్ ఆల్సో, ఫుడ్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ అవర్ స్కిన్. సో ఎంత మంచి ఫుడ్ తీసుకుంటాం, ఎంత బ్యాలెన్స్డ్ గా చూసుకుంటాం అన్న దాన్ని బట్టి ఇట్ రిఫ్లెక్ట్స్. ఐ డోంట్ యూజువల్లీ డూ ఎనీథింగ్ టు మై ఫేస్. అంటే వెరీ బేసిక్ ప్రోటోకాల్స్ ఏమన్నా ఉంటే నార్మల్ మెడిఫేషియల్స్ నార్మల్ రెగ్యులర్ గా అయితే మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కంటే ఎక్కువ లేదు. మామూలుగా ఈ మేకప్ అవి కూడా వేసుకోను అంత అసలు. ఐ డోంట్ యూజువల్లీ. కాస్మెటాలజిస్ట్ అయ్యండి మీరు చెప్తున్నారంటే షాక్ అవుతున్నాం. నార్మల్ ఏదో ఒకటి వాడేస్తూ ఉంటారు కదా, అందరూ ఏదో ఒకటి యూజ్ చేయాలని చూస్తూ ఉంటారు. కొత్త ప్రోడక్ట్స్ ఆర్డర్ పెడదామని రెడీగా ఉంటారు. ఇలాంటి యాడ్స్ వచ్చిన ఇది వచ్చిన. సో మీరు ఇలాంటివి చెప్పడం క్లియర్లీ అవసరం. బేసిక్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడండి, ఎక్కువ వాడద్దని చెప్తున్నారు ఈయన కూడా. సో చూసాం తేజస్విని గారిని మనం చూసాం. తేజస్విని గారి గురించి ఒక క్వశ్చన్ అడగాలి. అంటే ఇప్పుడు ప్రొడక్షన్లోకి వచ్చారు ఆవిడ. సో దిల్ రాజు గారు మాస్టర్ మైండ్, ఆయన గురించి తెలుసు. ఫస్ట్ నుంచి కూడా ఆయనకు ఉన్నది ఏంటంటే చాలా మంది బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఎదగడం కోసం చూసుకుంటారు. బట్ దిల్ రాజు గారితో ఎవరైతే కొలాబరేట్ అయ్యారో వాళ్ళందరూ ఎదుగుతారు. ఈవెన్ కమింగ్ టు సినిమాస్, ఆయన ఒక సినిమా తీస్తున్నారంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వస్తుందా, అయితే అద్భుతమైన సినిమా, సో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, సో ఈ పండగకి మనకి బాగుంటుంది. సో ఇలాగ ఒక బ్రాండ్ ఇమేజ్, బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకున్నారు ఆయన బ్యానర్స్కి, ఆ సినిమాకి. సో వచ్చారంటే ఆయన ఖచ్చితంగా భలే ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుంది. మీరు ఇప్పుడు డాక్టర్ కాబట్టి పేషెంట్స్ పల్స్ చూస్తారు, ఆయన ఆడియన్స్ పల్స్ బాగా పట్టుకున్నారు, అందరూ వస్తూ ఉంటారు. సో ఇప్పుడు తేజస్విని గారు ప్రొడక్షన్లోకి వెళ్తున్నారు కాబట్టి ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆవిడ బిజినెస్ ఎలా చేయగలరని మీరు నమ్ముతున్నారు?
షీఈస్ వెరీ డైనమిక్ ఉమెన్ అండి. షీఈస్ సో మచ్ క్యాపబుల్ ఇనఫ్. తన మెటల్ షీఈస్ వెరీ మచ్ క్యాపబుల్. సో కాబట్టి షీఈస్ డెఫినెట్లీ డివోటెడ్ అండ్ డెడికేటెడ్ టు అవర్ వర్క్. కాబట్టి ఇప్పుడు మాకేంటంటే దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కాంట్ డూ యూజువలీ ఎనీ టాస్క్ ఎనీ ఫీల్డ్, లైక్ ఫర్ దట్ మ్యాటర్ మా ఫీల్డే కాకుండా అదర్ ఫీల్డ్స్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఒక్కసారి కొంచెం బేసిక్గా కొంచెం గైడెన్స్ ఇచ్చి ఇట్లా అని కొంచెం దారి తెలిస్తే కనుక ఇంకా దూసుకుపోతాం మేము. సో ఇట్స్ నాట్ లైక్ వీఆర్ లిటిల్ బ్రెయిన్, వీఆర్ క్యాపబుల్ ఇనఫ్ అట్లా మరి ప్రతిదానికి 10 సార్లు ఆ మొద్దు వేషాలు అయితే లేవు మా దగ్గర. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ హర్ మెటల్ అండ్ స్కిల్స్. డెఫినెట్లీ షీ విల్ అవుట్ స్టాండ్. అండ్ ఈవెన్ మీరు చెప్పారు ఆవిడ ఎంఎస్సి మైక్రోబయాలజీ అండి. Yes. స్టడీకి సంబంధమే లేకుండా ఆవిడ ఎయిర్లైన్స్లో వర్క్ చేయడం, గ్రౌండ్ స్టాఫ్లో వాటిలో ఇట్లా. సో అది మీరే అన్నారు డెస్టినీ అయి ఉంటుంది. ఎందుకు దానిలోకి వెళ్ళింది మాకు ఇప్పటికీ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. మేబీ ఈ డెస్టినీ ఇదంతా కలపడం కోసం ఇలా ఇదంతా జరగడం కోసం చేసిందేమో అని చాలా మంది కమెంట్స్ అదే పెట్టారు. కరెక్ట్, ఇదంతా డెస్టినీ అని. సో ఖచ్చితంగా ఆవిడకి సంబంధం లేని ఫీల్డ్లోకి వెళ్ళినా ఖచ్చితంగా ఎక్సెల్ చేస్తారేమో అని అనిపిస్తుంది నాకైతే లిటరల్లీ. యా. సో మీతో ఎప్పుడన్నా షేర్ చేసుకుంటూ ఉంటారా బిజినెస్ గురించి కానీ మాట్లాడడం కానీ, ఇది ఇలా వస్తుంది నెక్స్ట్ వర్క్ ఇది జరుగుతుంది అది జరుగుతుంది? జనరల్ కాన్వర్సేషన్సే ఉంటాయి, నథింగ్ ఇన్ డీటెయిల్. బట్ జస్ట్ బికాస్ వీఆర్ సిబ్లింగ్స్ వీ యూజువలీ టాక్. కాబట్టి నేను నాది షేర్ చేస్తాను, తను షేర్ చేసుకుంటుంది. వీ యూజువలీ షేర్ థింగ్స్ బిట్వీన్ అస్. అండ్ మీరు తన్మన్ ఫౌండ్ చేశారు. అదే తన్మన్ అంటే ఏంటంటే ఇప్పుడు తన్ అంటే బాడీ, మన్ అంటే సోల్, హార్ట్, మనసు. సో ప్లేస్ టు హీల్ యువర్ బాడీ అండ్ సోల్ అన్న క్యాప్షన్ తోటి ఐ టుక్ ఇట్. సో ఎస్, కొంచెం ఇండిజినస్ ఆరిజిన్ ఉండాలి అని చెప్పి అక్కడ కూడా నాకు ఏంటో ఈ ఇంగ్లీష్ పేర్లు కంటే కూడా ప్రాపర్ సాంస్కృత్ ఆరిజిన్ నుంచి తీసి పెట్టుకుందామని ఐ కెప్ట్ ఇట్ యాజ్ తన్మన్. ఎవరు సజెషన్ ఇది? నేనే ఆలోచించుకున్నాను, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై బ్రెయిన్. ఐ డెంట్ కాపీ ఇట్ ఎనీవేర్, ఐ డెంట్ గూగుల్ ఇట్ ఆల్సో. ఐ చాలా ఆలోచించి ఐ గాట్ ఇట్ అవుట్. మీ ఫ్యామిలీ మొత్తంలో బాగా స్పిరిచువల్ పర్సన్ ఎవరు? మీరేనా? నేనే. ఓకే. ఈవెన్ దో ఫారిన్ కంట్రీస్ అన్ని తిరిగి అక్కడ కల్చరల్ చూసి వచ్చి ఏముందండి, ఫారిన్ కంట్రీస్ తిరిగినా మనది మనకే కదా. ఇప్పుడు ఎట్లయితే అక్కడికి వెళ్తామేమో, అక్కడికి వెళ్ళినా కూడా మనమే కదా. మనుషులు మారం, దేశం మారుతుంది. కాబట్టి మనం మారాల్సిన అవసరం లేదు. ఒక దేశంకి వెళ్ళామని చెప్పి ఏదో పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఆ రీచబిలిటీ చాలా, ప్రపంచం చిన్నగా అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీబడి మన ఎవ్రీ అదర్ హౌస్ లో ఉండే వాళ్ళు దే ఆర్ బిన్ యుఎస్, సమ్ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది వరకు యుఎస్ వెళ్తున్నారంట, అమ్మ వాళ్ళు యుఎస్ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు అని అనుకున్నారు. ఇవాళ రేపు ఏముంది, అట్లా వెళ్తున్నారు, ఇట్లా వస్తున్నారు. కాబట్టి ఆ రీచబిలిటీ ఎక్కువ అయిపోయింది. కాబట్టి జనాల అఫోర్డబిలిటీ అండ్ ఆల్సో ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ జనరల్ గా మన పాపులేషన్, ఇండియన్ పాపులేషన్, మన ఎకానమీలో కూడా దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. కాబట్టి ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఆఫ్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ విజిటింగ్ డిఫరెంట్ కంట్రీస్. That's okay. Nothing is greater than India kada at the end of the day. Yes. సో మీరు శ్లోకం చెప్పడం కూడా విన్నాను నేను. భగవద్గీత శ్లోకం చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఏదైనా ఒక శ్లోకం చెప్పండి, వేరేది డిఫరెంట్ దీంట్లో కూడా చెప్పిస్తారా? చెప్పండి. అంటే నేను దానికి ఒక రిలేటబుల్ గా నేను ఒకటి మాట్లాడాల్సింది ఉంది. ఓకే. బహునాం జన్మనామంతే జ్ఞానినాం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో దీని మీనింగ్ ఏంటంటే బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ అన్నది మనకు లభిస్తుంది. సో బహునాం జన్మనామంతే, ఆ మనిషిలాగా జన్మించిన తర్వాత కూడా మనకు జ్ఞానం రావాలంటే అంత ఈజీ కాదు. మనుషుల్లాగా పుడతారు, చచ్చిపోతారు, ఎంతో మంది పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ పుట్టిన తర్వాత పరమాత్మ జ్ఞానం ఉండడం అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో బహునాం జన్మనామంతే జ్ఞానినాం మాం ప్రపద్యతే. అటువంటి చాలా కొంతమంది జ్ఞానులై ఉంటారు. అటువంటి వాళ్ళు మాం ప్రపద్యతే, నన్ను ఆశ్రయిస్తారు. అటువంటి వాళ్ళకి వాసుదేవ సర్వమితి, అటువంటి వాళ్ళు వాసుదేవుడే సర్వము అని చెప్పి అనుకుంటాడు. అటువంటి వాళ్ళు దొరకడం సమహాత్మ, అటువంటి మంచి మహాత్ములు దొరకడం సుదుర్లభ, చాలా కష్టం. కాబట్టి సో భగవంతుని మనం ప్రే చేస్తున్నాము, ఆ పాత్రలో ఉన్నాం మనము అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో నేను ఎందుకు అడిగానంటే యాక్చువల్లీ బేసికల్లీ ఒక యాక్టర్కి ఉండాల్సిన ప్రైమ్ క్వాలిటీ ఏంటంటే వాయిస్. మీ వాయిస్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, డ్యాన్స్, సో బాడీలో గ్రేస్ బాగుంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు ఇప్పటికీ మనం చెప్పుకునేది ఏంటంటే ఎన్టీఆర్ రామారావు గారి గురించి గొప్పగా చెప్పుకుంటాం. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ అంత బాగా ప్రొనౌన్స్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు అని. డబ్బింగ్లో మేనేజ్ చేద్దాం అనేది అది తర్వాత మాట. ఎంతైనా ఒక ఆర్టిస్ట్ ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఇవి. సో ఇప్పుడు మీరు ఇంత ఇంగ్లీష్ ఇలా బాగా మాట్లాడుతున్నారు,
తెలుగుకి వచ్చేసరికి ఒక నేటివ్ తెలుగు ఐ మీన్ ఇక్కడే తెలుగు నాకు ఇష్టం అండి. చిన్నప్పుడు నా స్కూల్లో కూడా తెలుగు బాగా చదువుకున్నట్టు. ఫస్ట్ లాంగ్వేజ్ ఉండేది తెలుగు. తెలుగు భాష అన్న మన మదర్ టంగ్ అంటారు కదా, ఐ లవ్. నాకు చాలా పద్యాలు కూడా వచ్చు, నాకు ఇష్టం. అంటే నేర్చుకోవడం మన తెలుగులో, మన తెలుగు సాహిత్యము దాని గురించి బాగా నాలెడ్జ్. నాకు ఫ్రీ టైంలో కూడా ఏమన్నా మన పాత గ్రంథాలు అట్లాంటివి ఉంటాయి, జస్ట్ గో త్రూ టు గెయిన్ నాలెడ్జ్. అసలు ఎంతో నాలెడ్జ్ నిక్షిప్తం చేసినారు మన దాంట్లో బుక్స్ లో. మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ఇవి పిల్లలు చెప్తుంటేనే ఓ వావ్ క్యూట్ గ్రేట్ అని చెప్పి ఫీల్ అయిపోతున్నాం. బట్ నో, ద నాలెడ్జ్ దట్ ఇండియన్స్ షుడ్ పొజెస్ ఇస్ ఫార్ బియాండ్ దెన్ వాట్ వీఆర్ లర్నింగ్ టుడే. దానికంటే చాలా బియాండ్ ఉంది. అవి నేర్పియాలి, అవన్నీ మన కరికులం లో పెట్టాలి అని చెప్పి ఆ ఇంటెన్షన్ తోటి నేను భగవద్గీత క్లాసెస్ అవి స్టార్ట్ చేసి ఆన్లైన్ లో తీసుకుంటా ఉన్నాను ఇన్ మై ఫ్రీ టైమ్. యూజువల్లీ ఎవ్రీ డే ఐ టేక్ ఆన్లైన్ క్లాసెస్ 9 to 10 కి అట్లా. ప్లాట్ఫామ్ ఎక్కడండి? ఆన్లైన్ గూగుల్ జూమ్ మీటింగ్. ఓకే. అంటే జస్ట్ టు గివ్ మై ఎఫర్ట్ ఇన్ ప్రొటెక్టింగ్ ఆర్ ఇది అన్నట్టు. కాబట్టి తెలుగు ఇస్ నెవర్ అ బ్యారియర్ ఫర్ మీ. ఐ ఫీల్ ప్రౌడ్ టు టాక్ ఇన్ తెలుగు. తెలుగులో సిగ్గు లేకుండా మాట్లాడతాను నేను. ఏముందంటే తెలుగు మన భాష కదా. ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మనం తెలుగాళ్ళం తెలుగు మాట్లాడుకోవడానికి ఏముంది అనేది మొహమాటపడి తెలుగు రానట్టు ఓవర్ యాక్షన్ చేసుకుంటా ఎందుకండి బాబు. మన భాష అది, మంచిగా చక్కగా మాట్లాడుకోవచ్చు. అద్భుతం, సూపర్, చాలా బాగా మాట్లాడారు. ఇందాక మీరు అన్నారు కదా డెస్టినీ, మీరు డెస్టినీని బాగా నమ్ముతారు. ఇది ఏమవుతుందో మన చేతిలో ఉండదు, మనకు రాసి పెట్టి ఉన్నది మనకు వస్తుంది. ఏమో రేపొద్దున్న మీరు యాక్టర్ అవుతారేమో అనుకోండి ఫర్ సపోజ్. సో యాక్టర్ అయితే కనుక ఇఫ్ కేసులో మాట్లాడుతున్నాను, ఒకవేళ మీరు యాక్టర్ అయితే ఐ మీన్ చాలా రకరకాల సినిమాలని, రకరకాల సినిమా హీరోల్ని వీళ్ళందరినీ చూస్తున్నారు కదా, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు పర్సనల్? నాకు సోషియో ఫ్యాంటసీ ఫిలిమ్స్ అంటే ఇష్టం. సో సోషియో ఫ్యాంటసీ జానర్ బాగా ప్రిఫర్ చేస్తాను. సో మేబీ ఇన్ కేస్ అట్లా ఏమన్నా ఒక డే వస్తే అట్లాంటి స్క్రిప్ట్స్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటానేమో. యా, సోషియో ఫ్యాంటసీ. మీకు బెస్ట్ ఫిల్మ్ ఏంటి ఇప్పటిదాకా టిల్ డేట్? అలాంటి ఆ జానరాలో వచ్చిన అంటే స్పెషల్గా బెస్ట్ అంటే ఒక్క బెస్ట్ అని ఏం లేదు. డిఫరెంట్ థింగ్స్ అంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కలాగా ఐ టేక్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ మూవీస్. సో అట్లా ఒక్క బెస్ట్ ఫిల్మ్ అన్నది ఏం లేదు నాకు. కొన్ని చెప్పగలరా ఒక పిక్ చేసుకున్న మీకు ఐ మీన్ బాగా నచ్చిన ఫిల్మ్స్, ఎలాంటి ఫిల్మ్స్ అబ్బా భలే ఉన్నాయి అని అనిపించినవి? అంటే ఐ పర్సనల్లీ లైక్ సోషియో ఫ్యాంటసీ ఫిలిమ్స్, బట్ అట్లా అని చెప్పి ఐ డోంట్ లైక్ ఓన్లీ సోషియో ఫ్యాంటసీ ఫిలిమ్స్. అదర్ ఫిలిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇట్లాంటి ఫిలిమ్స్ కొన్ని ఉన్నాయి కదా. ఇట్లాంటివి గీత గోవిందము, ఇట్లా పెళ్లి చూపులు, ఇట్లాంటివన్నీ లవ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కూడా ఇష్టపడతాను. అండ్ ఆల్సో హారర్ ఫిలిమ్స్ ఇష్టం చాలా. ఐ లవ్ సీయింగ్ హారర్ ఫిలిమ్స్, ఎందుకు ఆ రష్ ఇష్టం నాకు. సో యూజువలీ ఈ జానర్స్ నేను ప్రిఫర్ చేస్తాను. సో నార్మల్లీ మన పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి లవ్ అంటే లైఫ్లో లవ్ ఉంటుంది, మ్యారేజ్కి వచ్చేసరికి అందరూ హారర్ లైఫ్ అంటారు పెళ్ళైన తర్వాత. సో మీరు ఆ రెండు ఇంకా ఫేస్ చేయలేదు. సో ఏంటి ఇప్పుడు ఈ రీల్ తర్వాత ఏమన్నా ఆన్లైన్ లో డిఎం లో గానీ కామెంట్స్ లో గానీ ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే ఐ వాజ్ ఇంటూ మోడలింగ్ కదా. సో ఆఫ్టర్ దట్ జనరల్లీ మామూలుగా ఇట్ వాస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇట్స్ నాట్ స్పెసిఫిక్ గా దెర్ వాజ్ నథింగ్ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ లాగా లేదు దట్ evoked దిస్ అని. ఫస్ట్ నుంచి వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. ఇట్స్ లైక్ వేవ్స్, సముద్రంలో అల్లలాగా. సో ఆన్లైన్ ప్రపోజల్స్ అనేవి కొంచెం బూస్ట్ చేస్తూ ఉంటాయి, అంటే ఇంతమంది ఇష్టపడుతున్నారు బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. కొంచెం వి ఫీల్ లిటిల్ ఓకే అని కొంచెం ఫీల్ అవుతాం. వాట్ అబౌట్ అంటే ఏమైనా స్ట్రైట్ గా వచ్చి ఒకరు ఆఫ్లైన్ ప్రపోజల్ వస్తే ఏంటి పరిస్థితి? అంత తొందరగా బెటర్ డిసిషన్స్ తీసుకోరండి నేను. వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ డెసిషన్స్ ఐ డోంట్. ఈవెన్ నేను చెప్పాను అనుకుంటున్నా, లైక్ వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, ఐ యూజువల్లీ ప్రిఫర్ లవ్ మ్యారేజ్ దాన్ అరేంజ్ మ్యారేజ్. ఈ జనరేషన్లో ఐ డోంట్ ఫీల్ దట్ అరేంజ్ మ్యారేజెస్ క్యాన్ విత్ స్టాండ్. ఎందుకంటే ఫ్రెజైల్ అయిపోయినారు మనుషులు. ఏంటంటే బికాస్ ఆఫ్ ద వర్క్ స్ట్రెస్ అనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ అనుకోండి, వాళ్ళ ఫుడ్ అనుకోండి, మెంటాలిటీస్ చాలా ఫ్రెజైల్ అయిపోయినాయి. సో అట్లాంటి పీపుల్ని హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ అండర్స్టాండింగ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం జర్నీ చేయడం అన్నది ఇంపార్టెంట్. జర్నీ చేయకుండా ఇంతకు ముందులాగా అరేంజ్ మ్యారేజ్ లాగా కూర్చోబెట్టేసి అమ్మాయిని అమ్మాయి చూసేసుకోవడము, నచ్చిందంట నచ్చింది అనుకోవడం, డేట్ ఫిక్స్ చేసేసుకోవడం, మేబీ అది కరెక్టే కావచ్చు డెఫినెట్లీ. బట్ నేను ఐఎమ్ నాట్ ఇన్ దట్ వే. నాకెందుకో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ సెలెక్టింగ్ సమ్మన్ ఐ జస్ట్ వాంట్ టు ట్రావెల్ సమ్ టైమ్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మనం కరెక్ట్ అని అనుకుంటాం, బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ అస్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. రెండు సైడ్స్ నుంచి ఉంటుంది. ఒక సైడ్ నుంచి ఉందంటే నేను నమ్మను అది. సో రెండు సైడ్స్ ఉంటాయి కాబట్టి
then only I may take a decision for my marriage. ఈవెన్ మీరు మోడలింగ్లో ఉన్నప్పుడు లేదంటే మీరు ఐ మీన్ సోషల్ మీడియాలో కొంచెం ఏదైనా కంటెంట్ చేస్తున్నప్పుడు వచ్చే కంటే ఇప్పుడు నాకు తెలిసి ఎక్కువ వస్తూ ఉంటాయని నేను వస్తున్నాయి, definitely గా. క్యూట్ ఉన్నారు. ఈవెన్ కింద కమెంట్స్ చాలా ఉన్నాయి, అంటే తేజస్విని గారి కంటే ఎక్కువ కమెంట్స్ మీకు ఉన్నాయి. దానిలో పాప అంటే ఆవిడ ముందు నుంచి అందరికీ తెలుసు కదా, సో మిమ్మల్ని కొంచెం మంది చాలా మంది కొత్తగా చూసి దానివల్ల ఉన్నాయి. సో బట్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ నుంచి అలాంటి రీల్స్ రావని చెప్పి ఒక మాట చెప్పేశారు. ఇట్స్ లైక్ రావు ఇంకా అది అంతే. ఇది తేజస్విని గారి డెసిషన్ కూడా మళ్ళీ మీదనా? లేదండి, ఇద్దరు డెసిషన్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేం ప్లాన్ చేసుకొని చేసింది కాదు కదా, మాకేమి మనం ఇట్లా రీల్ చేద్దాం ఇట్లా వైరల్ చేద్దాం దీన్ని అన్నట్టు అవ్వలేదు. అదేదో యాదృచ్ఛికంగా అయిపోయింది, అంత వైరల్ అయ్యింది, దాని ఎఫెక్ట్ చూసాము. వద్దు బాబు ఇంత ఎఫెక్ట్ వద్దు మనకు, చాలు ఇట్లా బాగానే ఉన్నాము అని అంటే అప్పుడు ఆ రీల్ ఆ స్టెప్ కానీ ఆ హుక్ స్టెప్ ఉంది, అది బాగా వైరల్ అయింది. ఆట సందీప్ గారు చేసింది. మీరు అనుకున్నారా సరదాగా ఎలా చేద్దాం ఏంటని? ముందుకు కొంచెం ప్రాక్టీస్ చేసినాం, ఒక 5-10 minutes రిహార్సల్స్ ఉండాలి కదా, ఎందుకంటే కోఆర్డినేషన్ ఉండాలి కాబట్టి లైట్ రిహార్సల్ అయితే ఉండింది. ఇమీడియట్ గా చేసేసినాం, అంత పెద్దగా దానికోసం ఏం హవర్స్ టుగెదర్ ఏం స్పెండ్ చేయలేదు. దాని తర్వాత ఆట సందీప్ గారు కూడా he texted me personally. He started following me on my Instagram. So after that it was like little good experience, మంచిగా అనిపించింది. సో అండ్ తేజస్విని గారు ఏ పిక్ పెట్టినా ఆవిడ ఐ మీన్ ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆవిడ శారీ కట్టుకుని పూజ గదిలో ఇలాంటి పిక్స్ పెట్టినప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. ఎప్పుడైనా మీరు అన్నారా ఏంటి ఇంత వైరల్ అయిపోయావంటే, ఒక వైరల్ స్టార్ నువ్వు ఏం పెట్టినా ఇంత వైరల్ అవుతుందని చెప్పి? అంటే జనరల్ గా వాళ్ళు ఉన్న దీనికి ఏది చేసినా వైరల్ అవుతుంది కదా. అంటే ఏమో తేజస్విని గారు ఏదో సంథింగ్ ఆవిడ కొంచెం ఏదో మ్యాజిక్ యాడ్ అయింది. డెఫినెట్లీ అంటే మేబీ షీఈస్ మోర్ ఇన్ టు స్పిరిచువల్ కంటెంట్ అనో, మేబీ పీపుల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో ఎట్లా రిసీవ్ చేసుకుంటారో జడ్జ్ చేయలేమండి, చాలా కష్టం. పీపుల్ పల్స్ ఒక పోస్ట్ కి ఒకలాగా రియాక్ట్ అవుతారు, ఇంకొక పోస్ట్ కి ఇంకోలాగా రియాక్ట్ అవుతారు. కాబట్టి మనం ఒక యావరేజ్ చూసుకొని, నాకు తెలిసి అయితే మా సిస్టర్ స్పిరిచువల్ కంటెంట్ కి ఈ సోషల్ కంటెంట్ కి బాగా రెస్పాన్స్ వస్తుంది. షో షీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్, షీఈస్ ఆల్రెడీ ఇన్ టు సోషల్ సర్వీస్ దాంట్లో ఉంది. బట్ దెన్ షీ జస్ట్ వాంట్ టు గివ్ లిటిల్ మోర్ ఎఫర్ట్ టువర్డ్స్ స్ప్రెడింగ్ హర్ యూనో స్పిరిచువల్ నాలెడ్జ్ అనుకోండి, ఇట్లా అది చేద్దామని షీఈస్ ప్లానింగ్. సో డెఫినెట్గా జనాలు అట్లా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు తనని. అండ్ ఈవెన్ దో మీకు ఇప్పుడు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అందరికీ తెలుసు నెపోటిజం అనేది ఒక పదం మాత్రమే, ఆ పదం లేదు ఒరిజినల్గా. బికాజ్ చాలా మంది పెద్ద పెద్ద స్టార్స్ కొడుకులు ఇంకా ఇళ్లలోనే ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదు 10 సినిమాలు తీసిన తర్వాత కూడా ఇళ్లలోనే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇప్పుడు ఫస్ట్ సినిమా వరకు అది డోర్ ఓపెన్ చేస్తుంది అంతే. నాకు తెలిసి మీరు అది డోర్ ఓపెన్ చేసుకునేలా కూడా లేరు. ఈవెన్ మీరే అంత ఇంట్రెస్టెడ్ గా కనిపించట్లేదు, కానీ వస్తారు. నాకైతే కొడుతుంది ఎందుకో, ఖచ్చితంగా వస్తారు. ఏదో ఒకటి అంటే ఆ రీలు ఇవన్నీ చూసిన తర్వాత వస్తాయి మీ దగ్గరకు. 10 స్క్రిప్ట్లు 10వ స్క్రిప్ట్ దగ్గరైనా మీరు కాంప్రమైజ్ అయ్యి కథ బాగుందని ఓకే చెప్తారు. నేను అనుకోవడం గట్టిగా అనుకుంటున్నాను. సో ఐ విష్ అది ఒక అయితే మాత్రం ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇవ్వాలి. డెఫినెట్లీ. ఓకే. సో ఈ నెపోటిజం అనే పదం ఇప్పుడు లేదు, ఒరిజినల్ మాట్లాడుకుంటే అది ఏదో అంటే నెపోటిజం అది ఉంది లేదు అనుకున్నా అంటే ఉంది, అంటే లేదు అని చెప్పాను, ఉంటుంది. నెపోటిజం లేకుండా ఉండదు. అట్ ద సేమ్ టైం నెపోటిజం కెనాట్ డిజైన్ అవర్ డెస్టినీ అండి. సో నెపోటిజం ఉంటుంది, కానీ అది ఎంతవరకు మనకు హెల్ప్ చేస్తుంది అంటే ఒక పాయింట్ దాకే. ఆఫ్టర్ దాట్ వాట్ వీఆర్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఇప్పుడు జనాలకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా మనం ఏంటి అన్నదే వాళ్ళు చూసి జడ్జ్ చేస్తారు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు వాట్ వీఆర్ ఆన్ ద స్క్రీన్, లేకపోతే వాట్ అ పర్సన్ ఈజ్ ఆన్ ద స్క్రీన్ అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఫాలోవర్స్ రావడం కానీ, మంచి అనుకోండి చెడ్డ అనుకోండి, ఏదైనా మన టాలెంటే డిసైడ్ చేస్తుంది. సో ఒక పుష్ ఇస్తుందేమో కానీ అదే తీసుకెళ్ళదు. అది జస్ట్ ఒక ఇప్పుడు పడవెక్కేటప్పుడు ఒక స్టోన్ పైన ఇట్లా కాలు పెట్టుకోవడానికి ఎట్లయితే హెల్ప్ చేస్తుందో ఆ స్టోన్, నెపోటిజం అన్నది అలా స్టోన్ లాంటిది. ఒకసారి పడవెక్కిన తర్వాత పడవ మనమే వీ హ్యావ్ టు రో అవర్ ఓన్ బోట్. అది ఎంతవరకు వెళ్తుంది, అది మునిగిపోతుందా, మనము అది స్ట్రైట్ వెళ్తామా అటు ఇటు వెళ్ళిపోతామా అన్నది మన చేతుల్లో ఉంటుంది. సో ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ డెస్టినీ అండ్ డెఫినెట్లీ ఆర్ గుడ్ విల్, ఆర్ గుడ్ కర్మ. మనం మంచి చేస్తే డెఫినెట్గా మనకు మంచి అవుతుంది. సో యూజువలీ ఐ బిలీవ్ ఇన్ దట్. నేను ఎంత వీలవుతా అంతా డెఫినెట్గా, ఇప్పుడు మనుషులు అంటే తప్పులు చేయకుండా అయితే ఉండరు, బట్ హౌ మచ్ ఎవర్ పాసిబుల్ అంటే నాకు ఎంతవరకు వీలవుతా అంతా ఐ ట్రై డూయింగ్ గుడ్ టు పీపుల్ అరౌండ్. సో డెఫినెట్గా మేబీ దట్ గుడ్ డీడ్స్ విల్ డెఫినెట్లీ ల్యాండ్ అస్ ఇన్ అ స్టేట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ అని బిలీవ్ చేస్తాం. సో అంతే. సో నెపోటిజం ఇస్ దేర్, బట్ ఆల్సో ఆ టాలెంట్ ఆల్సో మ్యాటర్స్. అంటే ఇప్పటివరకు మేము మీ నుంచి మీ ఒక్క జీరో ఐ మీన్
ఒక యాక్టింగ్ రీల్ కానీ ఒక చిన్న వీడియో కానీ మేము చూడలేదు కాబట్టి ఎవరి ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది? బికాస్ మీరు ఒక ఫాలో అయ్యే యాక్టర్స్ ఉంటారు చాలా మంది. I usually don't follow anybody like that అండి. When it comes to my own, when it comes to making my own self, that's very much deep rooted in myself. Then I don't usually follow anybody because ఎవరి స్టైల్ వాళ్ళదే, ఎవరి వే ఆఫ్ యాక్టింగ్ వాళ్ళదే, ఎవరి వే ఆఫ్ టాకింగ్ వాళ్ళదే. సో ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. ఐ డోంట్ వాంట్ టు మిమిక్ సమ్వన్, ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్ సమ్వన్. ఐ జస్ట్ వాంట్ టు బీ వాట్ ఐ ఐఎమ్ తరుణ్. ఐ వాంట్ టు బీ యాజ్ అ తరుణ్. సో ఐ వాంట్ పీపుల్ టు యాక్సెప్ట్ మీ యాజ్ తరుణ్. మనం ఏదైనా చేస్తున్నప్పుడు అరే వీడు వాళ్ళ చేస్తున్నాడు రా, లేకపోతే ఈ హీరో లాగా ఉన్నాడు రా, ఐ డోంట్ వాంట్ దట్ బికాస్ ఐ నో దట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇనఫ్ అబౌట్ మై టాలెంట్ అనుకోండి, లేకపోతే వాట్ ఐ యామ్. కాబట్టి నాకు డెఫినెట్లీ ఇప్పుడు ఒక ఆదర్శంగా తీసుకోవాలంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇంత వర్స్టైల్ యాక్టర్. సో అట్లా ఆదర్శంగా తీసుకుంటాము, కానీ ఆయన చేసినట్టు మనం యాక్టింగ్ చేయాలి, ఆయనని ఇమిటేట్ చేయాలి, ఐ డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. ఆయన చేసిన దాంట్లో ఆయన క్వాలిటీస్, హౌ హీ హాస్ గ్రోన్ త్రూ ఏజెస్ అన్నది చూసుకొని అది ఎంతవరకు మనకు సెట్ అవుతుందో చూసుకొని అట్లాంటి పాజిటివ్ థింగ్స్ తీసుకోవాలి. కానీ పర్టికులర్గా ఒక పర్సన్ అంటే పిచ్చి, ఒక పర్సన్ అంటే ఆ పర్సన్ లాగా నేను ఉండాలి, నా లాగా నేను ఉంటా అంతే. ఇప్పుడు స్క్రీన్ మీద డాక్టర్ తరుణ్ అని పడుతుందా ఒకవేళ సినిమా ఫస్ట్ సినిమా వచ్చి రిలీజ్ అయితే? నాకు తెలియదు తరుణ్ అని పడుతుందా, తరుణ్ అని పడుతుందా? I don't know how it will happen or if it will happen or no. So I don't want to even think about that ఇప్పుడే. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారితో సినిమా వస్తుంది, మీరు ఎక్సైట్ అయ్యారా అది చూసి? ఫస్ట్ ఐ మీన్ ఎవరు వస్తారు? చూసాం మొన్న సంక్రాంతి రోజు ఇంట్లోనే చూసాం, మా ఇంట్లోనే ప్లే చేసుకొని ఫస్ట్ టైం వి హావ్ సీన్ దట్. మీరు ఏమన్నా ఇచ్చారా? మీ రివ్యూ ఉంటది కదా, ఐ మీన్ మీకు అనిపించింది? జనరల్లీ బాగుంది కాబట్టి ఇట్ వాస్ గుడ్ అని చెప్పాను. సో మీరు ఏమైనా పర్సనల్లీ డీటెయిల్స్ ఏమైనా అడిగారా దాని గురించి? ఎక్సైట్మెంట్? ఐ డోంట్ గెట్ ఇంటూ డీటెయిల్స్. ఎక్కువ అడగరా అది బిజినెస్ గురించి వాటి గురించి? బట్ ఏం అవసరం ఉంటుందండి అడగడానికి? తెలుసుకొని ఏం చేస్తాను? మేబీ డెస్టినీ రేపు పొద్దున వెళ్తారేమో కదా. సో నా పేజ్ నా బుక్ వేరే కదా, ఈ బుక్లతో కాపీ చేసుకొని ఎగ్జాంపుల్ పాస్ వద్దు, మనం సొంత టాలెంట్ ఎగ్జామ్ చదువుకుందాం, పాస్ అవుదాం ఎగ్జామ్. జస్ట్ అంటే మీరు ఈవెన్ దో ఫార్ములాస్ బ్రేక్ చేయాలన్నా ఓల్డ్ ఫార్ములాస్ తెలియాలి కదా, సో అలా ఏమన్నా తెలుసుకుంటున్నారు? లేదు, నాట్ అట్ దిస్ మూమెంట్ మేబీ. ఓకే. సో ఐ మీన్ ఆయన మీకు గైడెన్స్ కూడా ఇస్తారు మాట్లాడినప్పుడు, ఐ మీన్ చాలా బాగుంటారు మీతో అని చెప్పారు. సో ఏం టాపిక్స్ ఎక్కువ మాట్లాడుతుంటారు? బిజినెస్ గురించి ఏమైనా మాట్లాడతారా? బికాస్ జనరల్ లైఫ్ గురించి, నాట్ సంథింగ్ అబౌట్ బిజినెస్, జనరల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్, హౌ వీ హ్యావ్ టు బీ, లేదంటే మన లైక్ నెక్స్ట్ గోల్ ఏంటి, నెక్స్ట్ మూవ్ ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటే ఎంత మంచి ఇంపాక్ట్ ఉంటుంది, అట్లా ఎవ్రీథింగ్ పాజిటివ్. తనతో ఉంటే పాజిటివ్ అంతే, ఇంకా దెర్ ఇస్ నో నెగటివ్. తనతోటి ఇటువంటిది ఇంకా అసలు ఇంపాసిబుల్ అన్న టాస్క్స్ దానిలో కూడా పాజిటివిటీయే మాట్లాడతారు తను. సో దట్ ఈస్ వెరీ సూథింగ్ టాకింగ్ టు హిమ్. ఈవెన్ పెద్ద పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏమైనా జరిగితే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ చాలా అయిపోద్ది. అంటే అప్పటి వరకు చాలా రకరకాల క్వశ్చన్స్, ఈవెన్ జర్నలిస్టులు కూడా క్వశ్చన్ చేద్దామని వచ్చి కూర్చుంటారు. ఎంత పెద్ద క్వశ్చన్ అయినా చాలా కూల్గా ఒక నవ్వుతారు, చెప్పేస్తూ ఉంటారు ఫట్ ఫట్ మన స్ట్రైట్ ఫార్వర్డ్. మళ్ళీ దానికి షుగర్ కోటింగ్ ఏం ఉండదు, ఫట్మని చెప్తారు, భలే చెప్తారు. అసలు ఎలా డీల్ చేస్తారు ఈయన ఇంతమంది? అంటే ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కదండి. మనం ఎప్పుడైనా ఎవరినైనా ఇంప్రెస్ చేయాలి అనుకుంటేనే షుగర్ కోట్ లాగా మాట్లాడాలి, లేదంటే ఎవరిని ఇప్పుడు మన భావాలు మనం వ్యక్తం చేసుకోవాలి, మన ఒపీనియన్స్ మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు వి డి నాట్ ఇంప్రెస్ ఎనీబడి. సో కాబట్టి డెఫినెట్గా అట్లా మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాయి, కొంచెం గట్టిగా హార్ష్గా ఉంటాయి, బట్ దెన్ దే ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదైనా ఒక యూనిక్ క్వాలిటీ ఏమైనా కనిపించిందా మీకు? అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కామన్ పబ్లిక్ లో కనిపించిన ఒక యూనిక్ క్వాలిటీ చాలా ద పాజిటివిటీ. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా స్టిల్ ఏమంటాము రే ఆఫ్ హోప్. సో ఒక పాజిటివిటీ, ఇంకా అదేదో ఇంకా అయిపోయింది. ఇప్పుడు జనాలు ఏంటంటే కొంచెం ఏదన్నా కొంచెం చిన్న దెబ్బ దాకంగానే అమ్మ ఇంకా అయిపోయింది, ఇంకా లేదు, లేదంటే ఎక్స్క్యూజెస్ చెప్పడము, వాళ్ళకి అట్లా ఉంది కాబట్టి ఇట్లా అయింది, లేకపోతే నేను ఇట్లుంటుండే, ఇట్లాంటి ఈ సోది ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా మనకున్న దాంట్లో పాజిటివ్ ఏం తీసుకోవాలి, ఆ పాజిటివిటీ తోటి నెక్స్ట్ స్టెప్ ఇంకెంత గట్టిగా వేయాలి అన్నది, దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. సో బావా అనే పిలుస్తారా? మా బావగారు, బావా అంతే. కాంటాక్ట్ నేమ్ కూడా అంతేనా? బావా అని సేవ్ చేసుకుంటా. కాంటాక్ట్ నేమ్ బావగారు అని. బావగారు.
పిలవడం బాగా బాగా అనిపిస్తారు. సో శ్రీ అన్వయ్ రెడ్డి పేరు ఎలా పెట్టారని చెప్తుంటే మీరు నేను సర్ప్రైజ్ అయ్యా. ఇంత నార్మల్గా ఏంటి ముద్దుగా ఉండడం, యూనిక్గా ఉండడం ఇలాంటివి చూసుకుంటున్నారు. కొంచెం ఆలోచిస్తారు కానీ ఈ శ్రీ అన్వయ్ రెడ్డి అనే పేరులో కూడా అంత తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఉండాలండి. అంటే పేరు కూడా మనం యూజువల్లీ వ్యవహారనామం అంటాం కదా, అది దట్ ఆల్సో ఇంపాక్ట్స్ అస్ అ లాట్. ఇప్పుడు చుట్, పట్, కుట్, వట్ ఇట్లుంటాయి ఆ పేర్లు అన్నిటికీ. ఆ లాస్ట్కి అవేంటో అర్థమే కాదు అసలు. అసలు వాటితోటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ తప్పితే దాంట్లో ఒక అర్థం ఉండవు పేర్లకి. చక్కగా మన పేర్లు ఇన్నోవేటివ్గా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నా క్లినిక్ తన్మన్ అని పెట్టుకున్నాను, అర్థవంతంగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఎవరికైనా చూస్తే కానీ అది అంత తెలుగు సంస్కృత ఆరిజిన్ అని తెలియదు. సో అట్లా కొంచెం కొంచెం ఎఫర్ట్స్ ఇప్పుడు అన్వయ్ రెడ్డి ఉన్నాడు. అట్లా నేమ్స్ నేను అదే జనాలకు నేను యూజువల్ నా సర్కిల్ ఎవరైనా ఉంటే నేను అదే చెప్తాను, వద్దు బాబు వాడెవడో పెట్టాడని చెప్పి చెత్త పేర్లు అసలు ఒక అర్థం ఉండదు, అర్థం ఉండదు, అసలు ఏం పెడతారో ఏమో అర్థం కాదు. మంచిగా వీ క్యాన్ దేర్ ఇస్ అ లాట్. అందుకనే చెప్తున్నాం కదా, ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఎప్పుడైతే మన తెలుగు గురించి తెలుస్తాయో, మన గ్రంథాల గురించి తెలుస్తాయో, మన పురాణాల గురించి తెలుస్తాయో, ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని రకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు అన్నది మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ఈ వెస్టర్నైజ్డ్ లైఫ్స్లో ఆ మత్తులో ఉన్నన్ని రోజులు ఇట్లాంటి పేర్లు వస్తే జీవితం కూడా అట్లా మత్తులో వెళ్ళిపోతుంది. ఇప్పుడు తేజస్విని గారికి వైగా అనే పేరు కూడా వచ్చింది. వైగా కూడా చాలా భలే ఉంది. అంటే యూనిక్ గా ఉంది. సో ఏంటి మీకు అడిగారా, బాగుందా, నచ్చింది, మీనింగ్ ఏంటి అని చూసి ఇలాగే ఉందా? అంటే జస్ట్ గా మీనింగ్ చూసే పెట్టారు, బట్ దెన్ అట్లేం లేదు. మీరేం పిలుస్తారు ఇప్పటికీ? అదే పిలుస్తారు? అప్పుడు ఎప్పుడైనా అక్క అని పిలుస్తారు బేసికల్లీ? నేను అక్క అని పిలవానంటే నాకు తేజ అని పిలుస్తాను ఫస్ట్ నుంచి. అలవాటు, చిన్నప్పటి నుంచి మేము చాలా క్లోజ్, కలిసి పెరిగాము. సో ఐ కాల్ హర్ యాజ్ తేజ అని పిలుస్తాను, అక్క అని చాలా తక్కువ. ఎప్పుడన్నా కొంచెం అట్లా నటించడానికి ఎవరైనా ఉన్నారు అంటే బాగా బయట వాళ్ళు ఉన్నారు, బాగుంది ఏం చేయను, బావా నోస్. ఓకే, ఇంకొకసారి అంటుంటారు నువ్వు అక్క అను అని అంటుంటారు. కానీ జనరల్లీ తన ముందు కూడా తేజ అని పిలుస్తాను. ఎప్పుడన్నా ఇంకా ఏదో ఊరికే అట్లా కొంచెం ఫన్నీగా ఉండడానికి కావాలని చెప్పి జనాలకు అర్థమై ఆ సౌండింగే డిఫరెంట్ ఉంటుంది. అక్క అంటే అందరు ఇట్లా చూస్తారు, పండు చేసుకునే వాళ్ళు కూడా అక్క అంటుంటే ఏదో ఉంది అని చెప్పి. సో యా, ఓకే, ఎవరున్నారు అని చూస్తారేమో థర్డ్ పర్సన్ అక్క అంటాడండి. ఇప్పుడు అక్కకి ఏమన్నా ఏమన్నా స్కిన్ రిలేటెడ్ కానీ ఏమన్నా తెలుసుకోవాలనిపించింది అనుకో, గూగుల్ని కానీ జెమినైని కానీ అప్రోచ్ అవుతారా, మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? డెఫినెట్గా నన్నే అప్రోచ్ అవుతారు కదండి. నేను ఉన్నాను తనకి, అండ్ డెఫినెట్లీ ఐ హెల్ప్ హర్ అవుట్ ఇన్ ఆల్ ద రిగార్డ్స్. I'll help her out in her skin and hair care. వర్కౌట్ గురించి వస్తే మీరు జిమ్ లో కూడా బాగా స్పెండ్ చేస్తూ ఉంటారు టైం, తెలిసిపోతుంది కట్అవుట్ అది. ఎందుకు జిమ్ అంటే, జిమ్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే? చాలా మంది ఏంటంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎక్సెసివ్గా చేస్తే హార్ట్ అటాక్స్ వస్తాయని కూడా ఒకప్పుడు నడిచింది. పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు, ఇలాంటప్పుడు కొన్ని ఆ కోవిడ్ తర్వాత, పాండమిక్ తర్వాత. సో ఇప్పుడు జిమ్ గురించి కరెక్ట్గా ఏం చెప్తారు? ఎందుకు జిమ్ చేయాలి అసలు? అతి ఏదైనా ప్రాబ్లమే అండి, అతి ఉండొద్దు. ఏది ఎంత చేయాలో అంత చేయాలి. డెఫినెట్గా ఇప్పుడు అన్నం తినేటప్పుడు కొంచెం పప్పు అన్నం, కొంచెం కూర అన్నం, కొంచెం పచ్చడి, కొంచెం చారు, కొంచెం పెరుగు ఎట్లయితే తింటాము, అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం పెరుగన్నమే తినాం కదా. అట్లా మన లైఫ్లో కూడా వీ హ్యావ్ టు గివ్ టైమ్ టు ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు జిమ్, ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ వర్కౌట్, వెరీ ప్యాషనేట్. ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ లుక్ గుడ్. సో ఆ ఫిట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ బీయింగ్ ఫిట్. సో ఆ పిచ్చితోటి డెఫినెట్గా ఐ హిట్ ది జిమ్. ఐ వర్కౌట్ ఈజీగా 2 to 2.5 hours చేస్తాను ఎవ్రీడే. సో ఐ ఇంక్లూడ్ డిఫరెంట్ వర్కౌట్ ప్లాన్ పెట్టుకొని నేను చేస్తాను. ఇట్స్ జస్ట్ లైక్ టూ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి రెజ్యువనేషన్, అసలు జిమ్ అయిపోగానే ఒక టైప్ ఆఫ్ హై రిలీవ్డ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ దెన్ మోర్ ఓవర్ ఈ వర్కౌట్ చేయడం వల్ల ఓవరాల్గా మన బాడీలో కూడా హార్మోనల్ బ్యాలెన్స్ అన్నది మనకు ఈ ఏజ్ అన్నది కూడా ఫర్దర్గా ఒక 10-20 years అయిన తర్వాత కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి కొంచెం తక్కువ రావడం, అండ్ ఆల్సో ఏజింగ్ ప్రాసెస్ కూడా అంత తొందరగా ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళలో కనిపించదు. కాబట్టి కీపింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ మైండ్, అండ్ ఆల్సో ఆ జిమ్ ఇచ్చే కిక్ నాకు ఏది చేసినా రాదు. సో దానికోసం ఐ గో డెఫినెట్గా. అసలు ఎంత వర్క్ ఉన్నా ఐ మేక్ షూర్ దట్ ఐ వర్క్ అవుట్. పెయిన్ ఈజ్ ప్లెజర్ అండి, పెయిన్ ఇస్ ప్లెజర్. అండ్ అది మరి ఇంకా అసలే వీలు అవ్వకపోతే ఇంకా అప్పుడు ఐ డోంట్ గో, బట్ యూజువలీ ఐ గో. చాలా మంది సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు, ఆ పౌడర్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ, కొంతమంది ఆర్గానిక్ గా తింటూ ఉంటారు. సో మీరు ఏమన్నా దాని సో ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్ అండి. ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. డోంట్ ఈవెన్ కన్స్యూమ్ ఎగ్.
సో ప్రోటీన్ అది కూడా ఏం తీసుకోను. ఇనీషియల్లీ వెన్ ఐ స్టార్టెడ్ వర్క్అవుట్ 2020 ఆ టైంలో ఒక 6 months దాకా వే ప్రోటీన్ తీసుకున్నాను. బట్ ఆఫ్టర్ దట్ నెవర్ ఐ టుక్. I just depend on my diet. I prepare my own diet, so I include a lot of I make sure that my diet is balanced. So balanced diet nene prepare cheskoni I just increase the protein content, balance the carbs and fats, and I make my own food. So and I prepare my own diet chart. సో నేను చేయించుకొని ఎట్లా కావాలంటే అట్లా తింటా. ఐ ఎంజాయ్ మై ఫుడ్. ఫుడ్లో కూడా రకరకాలుగా తింటా. అసలు వెజ్లో కూడా ఇన్ని రకాలు తినొచ్చా అని చెప్పి నేను చూపిస్తా. అన్ని సలాడ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అనుకోండి, డిఫరెంట్ ఇంకా అసలు ఇంకా ఎంత తినాలో అంత బాగా తింటా. బాగా తింటాను, మంచి ఫుడ్ తింటాను. అందుకే నేను ఇట్లా ఉన్నాను. అండ్ ఈ మిస్కన్సెప్షన్ ఏంటంటే కొంతమంది చాలా మందిని చూస్తే భక్తులు ఉంటారు, చాలా మంది మేము చాలా భక్తి ఉంటుంది, బట్ ఏంటంటే బాడీని హార్మ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఎలా అంటే సరిగ్గా ఫుడ్ తినక, ఉపవాసం అనేది ఒక పర్టికులర్లీ మనం చేసేది, ఈ టైం పెట్టుకుని మనం దేవుడి కోసం చేసేది, నిష్టగా చేసేది, అది ఓకే. కొంతమంది ఏంటంటే ఉపవాసం కాకుండానే బాడీని పెద్ద కేర్ తీసుకోరు. ఇప్పుడు మీరు అన్నారు జిమ్ ఖచ్చితంగా చేయాలి బికాజ్ యూ లవ్ యువర్ బాడీ అని చెప్పారు. సో చాలా మంది ఏంటంటే ఆ బాడీని ప్రేమించరు, దేవుని ప్రేమిస్తారు. మనం స్పిరిచువల్గా ఉండాలి, బాడీ అనేది ఇదంతా జస్ట్ వ్యర్థం, ఇది మట్టి. ఇంకా అది మరి అంత మరి శరీరం పైన వ్యామోహం ఉన్నారు అంటే ఇంకా వాళ్ళు ఎంతో ఒక యోగ స్థితిలో ఉన్నట్టు. మరి భగవంతుణ్ణి ఆ స్థితిలో చూస్తున్నారు అంటే వాళ్ళకి చుట్టూతున్నటువంటి వ్యక్తుల పట్ల కూడా అట్లే సమాన ఇది ఉండాలి. మనకు భగవద్గీతలో ఉంటుంది, సమౌ శత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత అని చెప్పి. సో అటువంటి యోగ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని ఈక్వల్గా కనబడతాయి. చెప్పడానికి ఏమన్నా చెప్పొచ్చు, కాబట్టి వాళ్ళు బయటకు నేను కూడా చెప్పొచ్చు, కానీ లోపలగా స్టిల్ వీ హ్యావ్ దట్ లవ్ అండ్ కేర్. అదేంటంటే బద్ధకం ఒక ఎక్స్క్యూజే తప్పితే ఇంకొకటి ఏం లేదండి. అండ్ ఆల్సో మనం స్పిరిచువల్గా ఉంటే మన బాడీని హార్మ్ చేసుకోవాలని ఎక్కడా లేదు. బీయింగ్ స్పిరిచువల్ ఇస్ బీయింగ్ క్లోజ్ టు గాడ్, దట్స్ ఇట్. నువ్వు గాడ్కి క్లోజ్గా లేకుండా 6 hours to 8 hours పూజలు చేసినా గాడ్ విల్ నాట్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. ఐఎమ్ టెలింగ్ యూ, నువ్వు గాడ్కి క్లోజ్గా ఒక 5 minutes అన్నా నువ్వు ప్రే చేయి, హీ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ ప్రేయర్ నెక్స్ట్ మూమెంట్. నేను రాసిస్తాను, బికాస్ ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ మై లైఫ్. ప్రతి అడుగులో ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ద ఈ పీల్చుకునే గాలిలో అనుకోండి, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. టుడే వీఆర్ సిట్టింగ్ హియర్ అన్నా కూడా ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. సో దెర్ ఇస్ సమ్ పవర్, అంతే. అది ఇంకా నమ్మని వాళ్ళకి ఐ డోంట్ వాంట్ టు కన్విన్స్. డెఫినెట్గా నేను ఎవరిని హేతువాదులని అసలు నేను కన్విన్స్ చేయ. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. బట్ దెన్ నా నమ్మకం అయితే అది. యా. సో మీకు ఐ మీన్ ఎప్పుడైనా బయట తిరుగుతున్నప్పుడు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు కదా, మీ ఇంట్లో ఇప్పుడు శక్తిపీఠ ఉంది, మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ ప్రెజెన్స్ ఏమన్నా మీరు ఫీల్ అవుతూ ఉంటారా? తేడా, డిఫరెన్స్ ఏమన్నా ఫీల్ అవుతారు? ఒక పీస్ అన్నది ఉంటుంది కదా ఇంట్లో. అమ్మవారి శ్రీచక్రం అది ఉంది కాబట్టి డెఫినెట్గా వి ఫీల్ దట్ పాజిటివ్ వైబ్స్ ఆల్వేస్. ఆ పాజిటివిటీ అన్నది అమ్మ ఇస్తూ ఉంటుంది. అసలు హర్ ప్రెజెన్స్ ఇస్ డిఫరెంట్ అండి. తను ఉన్నారు అంటే ఇంకా అది మేబీ మేము చేసిన పూజలకు అనుకోండి, ఆ వైబ్స్, మనం చేసే యూజువల్గా ఐడిల్కి కూడా మనం చేసేటువంటి పూజలు, ఆ మంత్రము అంతా కూడా ఐడిల్లో it gets attracted. The sound energy of the mantras gets attracted by the metallic energy. ఇప్పుడు మనకి ఇంట్లో ఉంటే మెటల్ విగ్రహాలే కాబట్టి ఆ మెటల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. సో డెఫినెట్గా అవి ఏంటంటే మళ్ళీ అవి తిరిగి ఆ పాజిటివ్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి. మన బాడీలో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఆ పాజిటివిటీ డెఫినెట్గా మనకు అట్రాక్ట్ అవుతుంది. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ దట్ వీ కెన్ లెర్న్ త్రూ అవర్ స్పిరిచువాలిటీ. ఎంతసేపు కొట్టుకొని చావడమే కాదు, స్పిరిచువాలిటీ అంటే దర్ ఇస్ అనదర్ స్టెప్ అప్. అండ్ మీరు చెప్పారు మీ గార్డెన్లో పూసిన ప్రతి పువ్వు మళ్ళీ మీ లోపలికి వస్తుంది. ఈవెన్ అభిషేకం అయిపోయిన తర్వాత వాటర్ కూడా మళ్ళీ గార్డెన్ లోకి వెళ్ళిపోద్ది చెప్పారు. అంటే ఎవరు తొక్కకుండా వాటర్ అంతా గార్డెన్ లోకి వెళ్ళిపోయేలా పెట్టాము. అంటే జనాలు కమెంట్స్ పెడుతుంటారు కదా, ఒకళ్ళ కోసం అని క్లారిటీ ఇచ్చారు యాక్చువల్గా నా కమెంట్స్ లోనే. ఇప్పుడు జనాలు ఏంటంటే పాజిటివిటీ పైన ఫోకస్ చేయరు. వాళ్ళకి ఎంతసేపు పని పాట నేను బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు నెగటివిటీని ఎక్కువ అక్కడ అంత మంచిగా అమ్మవారికి అభిషేకము అలంకారం అది ఉంటే ఆ వీడియోలో మీ కాళ్ళ పైన అభిషేకం తీర్థం పడుతుంది, మీరు తొక్కుతున్నారు అంటే లిటరల్గా ఐ వాజ్ నాట్ స్టాంపింగ్ ఆన్ ఇట్. బట్ జనరల్గా అమ్మవారి విగ్రహం పెద్దది కదా, ఇప్పుడు మనం అభిషేకం చేస్తున్నప్పుడు మన పైన అభిషేక తీర్థం పడడం అనేది ఇట్స్ వెరీ కామన్. అలా చేయడం తప్పు అంటే మరి నువ్వు ఎట్లా చేస్తావు? నీకు ఆ విగ్రహం ఉంటే నువ్వు అభిషేకం చేయాలంటే ఎట్లా చేస్తావు? ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు స్వామి, అంత పెద్ద స్వామి, ఆయనకు 6 అడుగులు 7 అడుగులు ఉంటారు. ఆయన ఎక్కి చేయాలి. చేసేటప్పుడు డెఫినెట్గా వాటర్ క్లాస్ స్పిల్ అవుతాయి. సో ఆ వాటర్ మనం
అది దానికి దోషాలు ఉండవు. కాబట్టి ఇవి నువ్వు చెయ్యి, నువ్వు ఫస్ట్ అతి చేయకు, నువ్వు పూజ పైన ఫోకస్ చేయి, నువ్వు అక్కడ అమ్మవారి పైన ఫోకస్ చేయి, దాని నుంచి నీకు ఏమైనా పాజిటివిటీ వస్తుందా చేయి నువ్వు, అంతేగాని ఒక నెగిటివ్ పెట్టి నీకు ఏం వస్తుంది బాబు, ఏం వస్తుంది నీకు? సరే నీకు నువ్వు చేసి చూపి, నువ్వు రా మా ఇంటికి రా, నీకు ఇస్తాను అమ్మవారి విగ్రహము, చెయ్యి, చేసి చూపి. ఎట్లా నువ్వు కాళ్ళ పైన పడకుండా చేస్తావు, అది చేత కాదు, వాళ్ళు చేత కాదు అనేటోరు నిలబెట్టి చూపించడం చాలా ఈజీ. సో ఇట్లేనంత కచ్చరా బ్యాచ్ అండి. అసలు నాకున్న లెవెల్ ఆఫ్ పాజిటివిటీకి నేను యూజువల్లీ డోంట్ కేర్ అబౌట్. ఒకసారి నవ్వుకుంటా, అంటే ఏం చేస్తారంటే ఇట్లాంటివి చూసి నవ్వుతా, ఒకసారి ఒక స్మైల్ ఇచ్చుకుంటా, సావురా అనుకుంటా. కరెక్ట్ అంటే